రాష్ట్రంలో కూడా అవినీతిలో ఈ ప్రభుత్వం కూరుకుపోయింది. వాటన్నిటిని కూడా ఏ రూపంలో చర్చకు తేవాలనే విషయంలో మా వ్యూహాన్ని ఈ రోజు ఖరారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ యువకుల మీద ఎన్నో ఆశలు కల్పించి నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. వారిది అసలు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది మీరు ఏ మాటలైతే ఇచ్చారో, మీరు ఏ ఆశలైతే వాళ్ళకి కల్పించారో, స్వయంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లి ఆ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. మీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్పిన దాన్ని, మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని, అన్ని పత్రికల్లో ఎలక్షన్ల ముందు ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన దాన్ని అమలు చేయమంటే నిరుద్యోగుల వీపులు పగలగొడతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో చొరబడి అర్ధరాత్రి పూట వాళ్ళ మీద దాడులు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నది ప్రభుత్వం. అందువల్ల దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలని రేపు ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇంకా దీని మీద చర్చ జరగాలి. ఇది లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉన్నది. నిరుద్యోగులకు వెన్నుపోటు వచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఈ నిరుద్యోగుల పక్షాన శాసనసభలో గట్టిగా పోరాడాలని, ప్రభుత్వం పైన పోరాడాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, నిరుద్యోగులను బూతులు తిడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.